హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోగ్నా వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ అండ్ హెల్దీ రెసిపీ రాగి సంగటి. ఈ రాగి సంగటిని మనం బెస్ట్ కర్రీతో తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే ఈ రోజుల్లో రాగి సంగటి అండ్ రాగి ముద్ద చేసుకోవడం చాలా తగ్గించారు. కానీ వారానికి 1-2 సార్లైనా ఇలా మంచి హెల్తీ ఫుడ్ని తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. రాగిలో కాల్షియం అయినా ప్రోటీన్స్ అయినా చాలా ఎక్కువగా ఉంటాయి. సో మీరు కూడా తప్పకుండా ఈ రాగి సంగటి రెసిపీని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మరి టేస్టీగా ఆ రాగి సంగటిని ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. అలాగే ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ముందుగా రాగి సంగటి చేసుకోవడానికి 1 గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకోండి ఒక బౌల్లోకి. ఇక్కడ నేనైతే నార్మల్ రైస్నే యూస్ చేస్తున్నాను, అంటే మనం రెగ్యులర్గా వండుకునే రైస్ని యూస్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర రేషన్ బియ్యం అంటే దొడ్డు బియ్యం ఉంటే ఆ బియ్యం అయినా తీసుకోవచ్చు. ఎలాగో మనం రాగి సంగటి చేసేసరికి రైస్ అనేది మెదిపినట్టుగా అయిపోతుంది కాబట్టి ఇందులోకి మనము ఏ రైస్నైనా యూస్ చేయవచ్చు. ఫస్ట్ బియ్యాన్ని 2-3 సార్లు బాగా కడగండి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ నేను 1 కప్పు వరకు రైస్ తీసుకున్నాను. ఒకవేళ మీరు కావాలంటే రైస్ని తగ్గించైనా తీసుకోవచ్చు. ఇలా కడిగాక మళ్ళీ మనం ఇందులోకి నీళ్ళని వేసుకొని ఒక అరగంట బాగా నానబెట్టుకోవాలి. అలాగే మనము ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో రాగి పిండిని కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను అన్నీ కూడా ఒకే కప్పుతో కొలిచి చూపిస్తున్నాను. ఈవెన్ కొత్తగా చేసే వాళ్ళైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే కప్పుతో ఒక గిన్నెలోకి 4 కప్పుల వరకు నీళ్ళని తీసుకుందాం. ఇలా నీళ్ళని తీసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టుకొని బాగా మరిగించాలి. ఇలా నీళ్లు బాగా మరగడం స్టార్ట్ అయినప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న రైస్ని స్లోగా యాడ్ చేయండి. అయితే ఇలా తీసుకున్న రైస్ని సాఫ్ట్గా ఉడికేంత వరకు బాగా ఉడికించండి. ఒక 7-8 నిమిషాల్లోనే మనం తీసుకున్న రైస్ అనేది ఉడుకుతుంది. చూడండి, మనం ఇలా ఒక రైస్ని తీసుకొని చూస్తే రైస్ అనేది బాగా ఉడికింది. ఇప్పుడు మనము ఇందులోకి కొంచెం కొంచెంగా రాగి పిండిని తీసుకుందాం. ఒకవేళ మీరు హెల్దీగా రాగి పిండితోనే రాగి ముద్ద చేయాలనుకుంటే 1 కప్పు రాగి పిండికి ఒక 2.5 కప్పుల వరకు నీళ్ళను తీసుకుంటే రాగి ముద్దను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. మనం తినే రైస్తో కంపేర్ చేసుకుంటే రాగి సంగటి అనేది సప్పగా ఉంటుంది కాబట్టి మీరు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని తీసుకోండి. ఇలా మనం రాగి పిండిని వేసాక అస్సలు కలపొద్దు. ఇప్పుడు మంటను తగ్గించి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది ఇలా కవర్ చేసుకొని ఒక మూత పెట్టేసుకోవాలి. ఒక 5-6 నిమిషాలు బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. మధ్య మధ్యలో చూస్తూ ఉండండి. అప్పుడప్పుడు రాగిపిండిలో నుండి వాటరు బయటకు వస్తూ ఉంటాయి. ఇలా మనము రాగిపిండిని వాటర్లో వేసి ఉడికించడం వల్ల రాగిపిండి అనేది పిండి పిండిగా ఉండకుండా చాలా టేస్టీగా ఉంటుంది. 5-6 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఇక్కడ నేను గంటితో మిక్స్ చేస్తున్నాను. మీరు కావాలంటే చపాతీ చేసే రోలర్ ఉంటుంది కదా, దాంతో అయినా మిక్స్ చేసుకోవచ్చు. లేకపోతే పాతకాలం పద్ధతిలో తెడ్డు కర్ర అని పెడతారు, అది పెట్టైనా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి మొత్తము అన్నంలో కలిసేలాగా కలుపుకోవాలి. అంటే ఇలా మిక్స్ చేయడం వలన రాగి పిండి అనేది ముద్దలు ముద్దలుగా లేకుండా చక్కగా మిక్స్ అయిపోతుంది. అలాగే ఇందులో ఉండే రైస్ కూడా కొంచెం మెదిపినట్టుగా అవుతుంది. అంటే మనకి రాగి సంగటిలో ఉన్న రైస్ కూడా కొంచెం మెదిపినట్టుగా రాగి పిండిలోకి కలిసిపోవాలి. ఇలా రాగి పిండి అనేది బాగా వాటర్లో మిక్స్ అయ్యేలా కలపండి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి నేను తీసుకునే ప్రాసెస్కి అసలు వాటర్ అనేది తక్కువ కాదు. ఒకవేళ మీకు వాటర్ని కొంచెం యాడ్ చేయాలనిపిస్తే మరో పక్కన నీళ్ళని పెట్టి వేడి చేసి వేడి వేడి నీళ్ళని కొంచెం వేసి కలపొచ్చు. అలాగే మీకు కావాలంటే ఇందులో 1 టీ స్పూన్ నెయ్యినైనా వేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేశాక అంటే రాగి పిండి ఉండలు ఎక్కడా లేకుండా
బాగా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో బాగా ఉడికించండి. 5 నిమిషాలు ఉడికించండి. 5 నిమిషాల తర్వాత చూస్తే మన రాగి సంగటి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెని పక్కకు తీసుకోండి. చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఇప్పుడు రాగి ముద్దల్ని చేసుకుందాం. ఇలా చేసేటప్పుడు చెయ్యి కాలినట్టుగా అనిపిస్తే కొంచెం వాటర్ తీసుకొని వాటర్ని అప్లై చేసుకుంటూ ముద్దల్ని కట్టుకోవాలి. ఒకవేళ మీకు ఇలా చేయడం కష్టంగా అనిపిస్తే ఆ ప్లేట్లోనే కొంచెం వాటర్ అదుముకుంటూ మనము ఉండల్ని కట్టుకోవాలి. లేదంటే ఇలా కూడా రాకపోతే ఒక గిన్నెని తీసుకొని వాటర్ని కొంచెం అప్లై చేసుకోవాలి. రాగి అన్నాన్ని గిన్నెలోకి తీసుకొని ఇలా సమానంగా అనుకొని ఒక ప్లేట్లోకి డీమోల్ చేసుకొని కూడా తినొచ్చు. ఇలా మనము ముద్దలు చేసి తీసుకోవడం వలన ఈ రాగి సంగటి అనేది త్వరగా చల్లారకుండా వేడివేడిగా ఉంటుంది. ఇలా చేసిన రాగి సంగటిని నాన్ వెజ్ తినని రోజుల్లో కూడా పప్పుచారు, రసం, సాంబార్ ఇలాంటి కాంబినేషన్స్లో తినొచ్చు. అదే నాన్ వెజ్ తినే వాళ్ళైతే నాటుకోడి కర్రీ, కోడిగుడ్డు పులుసు, మటన్ కర్రీ ఇలా ఈ కాంబినేషన్స్లో కూడా తినొచ్చు. ఇలాంటి కాంబినేషన్స్లో తింటే ఈ రాగి సంగటి అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఏ కాంబినేషన్లో తింటున్నానంటే గోంగూర బోటి అండ్ రాగి సంగటి. సూపర్ టేస్ట్ ఉంది అసలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అదే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు ఎలా కుదిరిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేయండి.